అస్మద్గురుభ్యో నమః. మనము ఆధునిక కాలంలో ఉన్నాం కదండి. ఎవరైనా భగవంతుడు అని ఆస్తికత్వం గురించి, ధార్మిక చింతన గురించి ప్రస్తావిస్తూ ఉంటే ఎవరో ఒకరిద్దరు ఆధునికులు, నాస్తిక భావంతో ఉండేవారు ఏమంటారు, ఎక్కడ మీ దేవుడు నాకు చూపించండి, ఇందులో ఉన్నాడా అందులో ఉన్నాడా అని ప్రశ్నించే కాలము ఉంది. ఆ కాలంలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ప్రశ్నించాడు. అప్పుడు ఆయనేమో స్తంభంలో చూపించాడు, ఇదిగో దేవుడు ఉన్నాడని. మరి ఈ కాలంలో మనం ఎట్లా చూపించగలము కదా? ఒక భావనలో, ఒక మంచితనంలో మాత్రమే మనము భగవంతుని దర్శించగలం. ఇది వాస్తవం. అలాగా ఒక నాస్తికుడు ఆస్తికుడుగా మారిన కథ గురించి తెలుసుకుందాం. ఆస్తికునిగా మారిన ఉత్తరుడు అనే పేరు గల వాడు గురించి తెలుసుకుందాం. అది ఒక అడవి ప్రాంతంలో సమీప గ్రామం. ఆ గ్రామంలో కోట మరియు కొంత దూరంలో పేట కూడా కలదు. కోటలో సాందీపుడు అనే ఒక పండితుడు కొన్నాడు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వారిని పురాణ శ్రవణం కొరకు వారి గ్రామాలు పిలుచుకొని పోయి ఒక వారం రోజులు పురాణం చదివించుకొని మరలా వారి గ్రామంలో వదిలి వెళ్ళేవారు. వీరి కుమారుడు ఉత్తరుడు. ఇతడు పూర్తిగా నాస్తికుడు. అందువలన తండ్రికి చాలా బాధ కలిగేది. పేటలో కృష్ణయ్య అనే భక్తుడు ఉండేవాడు. ఆయన దైవ చింతన కలవాడు, నిరక్షరాస్యుడు, ఏం చదువుకోలేదు. కనుక సాందీపుని వద్దకు పోయి, మీరు ప్రతిరోజు మా ఇంటికి వచ్చి జ్ఞానము వినిపించండి అని కోరినాడు. అందుకు సాందీపుడు సమ్మతించి గ్రామంలో ఉన్న పేటకు ప్రతిరోజు వెళ్ళి పురాణం వినిపించేవాడు. ఇలా సాందీపుడు కృష్ణయ్య వాళ్ళ పేటలకు వెళ్ళి 6 మాసాలు గడిచింది. ఒకనాడు తన కుమారుడు నాస్తికుడు అని చెబుతూ, పెరటి చెట్టు ఎంత అమూల్యమైనదైనా దాని విలువ ఇంటి వారికి తెలియదని సాందీపుడు బాధపడి, ఎప్పుడైనా నా కుమారుడు మీ వద్దకు వస్తే తప్పక మీకు తెలిసిన జ్ఞానబోధ చేయమని సాందీపుడు కృష్ణయ్యను కోరాడు. చూడండి, మా పెద్దవాళ్ళు చెప్పిన ఒక మాట గుర్తు చేసుకుందాం. పండిత పుత్ర సొంట అంటారు. అంటే ఏమిటి? పండితుడైన వాళ్ళకు అతనేమో పాపము బాగా సకల శాస్త్రాలను అధ్యయనం చేస్తుంటారు. వారి ప్రారంధ కర్మమేమో వారికి పుట్టిన కుమారుడు నాస్తికుడుగా ఉంటాడు, ఎటువంటి శాస్త్రాధ్యయనం చేయడు. ఇంకా మూర్ఖత్వంతో వాదిస్తూ ఉంటాడు, తల్లిదండ్రుల మాట పెడజెవిన పెడతాడు. అలాంటి చాలా కథలు మనము చిన్నతనంలో చదువుకొని ఉన్నాం. నిగమ శర్మ అని ఒక అతను, చాలామంది నాస్తికుల యొక్క కథలు చదువుకున్నాం. వాడు చివరి రోజుల్లో వారు తమ యొక్క అజ్ఞానాన్ని గుర్తించడము, పశ్చాత్తాపడము తెలుసుకున్నాము. ఆ కోవలకు చెందినవాడే మన కథలోని ఉత్తరుడు. సాందీపుడేమో పండితుడు. ఆయన పురాణ ప్రవచనం చేస్తూ ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారినంతా ఎంతో జ్ఞానవంతులుగా చేస్తున్నారు, ధర్మవంతులుగా చేస్తున్నారు, ధర్మపరాయణులుగా. కానీ తన కుమారుడు మాత్రము తన మాట వినకుండా తనను చాలా ఇబ్బంది పెట్టడము ఆయనకు తీవ్రమైన మనస్తాపం కలిగించింది. అలాంటి సమయంలో ఈ కృష్ణయ్య అనే ఆయనతో ఆ సాందీపుడు చెప్పాడట, అయ్యా, ఎప్పుడైనా నా కుమారుడు ఉత్తరుడు మిమ్మల్ని కనుక కలిసినట్లయితే అతనికి ఆస్తికత్వం అంటే భగవంతుని యొక్క ఉనికి గురించి, గొప్పతనాన్ని గురించి మీకు తెలిసిన జ్ఞానంతో అతనికి ఉపదేశించండి అని ప్రార్థించాడు. అందుకు కృష్ణయ్య సరే అని చెప్పాడు. అంటే కొంతమంది ఇంట్లో ఉంటారు కదా, మనం చెప్తే వినరు, బయట వాళ్ళు చెప్తే చక్కగా అర్థం చేసుకుంటారు. అందుకే మన వాళ్ళు అంటున్నారు, పెరటి చెట్టు మందుకు పనికిరాదు అనే మాట కూడా అలా వచ్చింది. మన ఇంట్లో ఉండేది మనకు వైద్యానికి పనికిరాదు. పెరట్లో ఏవైనా చెట్లు ఉంటే వాటిని మనం వాడము. మనం ఏం చేస్తాం, వెంటనే ఎక్కడో ఉన్న ఎవరో అదే మూలికను తెచ్చి, ఇది భలే పనిచేస్తుంది, ఇది మంచి మూలిక, ఇది వేసుకుంటే ఇట్లా తగ్గిపోతుందంటే, మన ఇంట్లో ఉన్న మూలిక అదే, అక్కడ తెచ్చిన మూలిక ఒకటే, 2 ఔషధ గుణాలు ఒకటే. కానీ మనము ఎక్కడో ఉన్న వాటిపైన ఆసక్తిని కనపరుస్తాం. అలాంటి విషయాల గురించే సందర్భానుసారంగా మాట్లాడుకోవాల్సి వచ్చింది.
ఇలా కృష్ణయ్యతో సాందీపుడు కోరాడు. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత సాందీపుడు అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చి చనిపోవడం జరిగింది. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చాలామంది, చాలా మంచివాళ్ళు, ధార్మికుడు, పుణ్యాత్ముడు, అటువంటి వారిని చివరి చూపైన చూసుకుందామని అందరూ వచ్చారు. అందులో ఒకరు ఈ ఉత్తరుడితో ఏం చెప్పారు, మీ తండ్రి చాలా పుణ్యాత్ముడు. ఎందుకంటే మహాభారతంలో శ్రీకృష్ణుడు కుంతీమాతను నీ కోరిక ఏమని అడుగగా ఎప్పుడు నాకు కష్టాలు ఉండేట్లుగా మరియు అనాయాస మరణం కావాలని కోరింది. మీ తండ్రి కూడా అలాంటి జీవితాన్ని గడిపారు అని చెప్పారు. ఈ విషయం తెలిసిన కుమారునకు దుఃఖ నివారణ కలిగించారు. మీ తండ్రి మరణం కూడా అలాంటిదే. ఆ ఇంటి నుండి శవపేటిక బయలుదేరింది. చుట్టుపక్కల నుండి వచ్చిన వారు, ఆ గ్రామ ప్రజలు చాలా దుఃఖసాగరంలో మునిగారు. అంతే కదండి, ఎవరైనా మనకు బాగా కావాల్సిన వాళ్ళు మన హితం కోరి మంచి మాటలు చెబుతూ ఉంటే హఠాత్తుగా మన నుండి వెళ్ళిపోతే చాలా బాధపడతారు. అట్లాంటి సందర్భంలోనే ఉత్తరునికి హితబోధ చేయడానికి వాళ్ళు ఆయన గురించి, సాందీపుని గురించి మంచి మాటలు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు. శవయాత్రలో శ్మశానము దారి కోట నుండి పేట ద్వారా కృష్ణయ్య ఇంటి ముంగిట ఉన్నది. శవయాత్ర కృష్ణయ్య ఇంటి వద్దకు వస్తూనే పెద్ద వర్షం వచ్చింది. ఎటు పోవడానికి వీలు లేని పరిస్థితి. కృష్ణయ్య ఇంటి వద్ద నిలబడ్డారు. కృష్ణయ్య ఇంటి వసారాలో వర్షం తగ్గే వరకు శవపేటికను ఉంచుదామన్నారు గ్రామస్తులు. కానీ కృష్ణయ్య అందుకు సమ్మతించలేదు. సాందీపుని కుమారుడు కృష్ణయ్యతో, మా తండ్రి గారు మీకెంతో ప్రేమతో 2 సంవత్సరాలు జ్ఞానబోధ చేశారు. అయినా కూడా ఆయన శవం ఇక్కడ కొద్దిసేపు దించుతామంటే కూడా సమ్మతించడం లేదు. కారణం ఏమిటని ఆలోచించాడు. అప్పుడు ఉత్తరునికి ఈ ఆలోచన వచ్చింది. కనీసం తెగిపోయిన పాదరక్షలకున్న విలువ కూడా మరణించిన తర్వాత మా తండ్రి గారు శవానికి లేదే అని చాలా దుఃఖించాడు. అంతలో వర్షము వెలిసింది. శ్మశానానికి వెళ్ళుచున్నారు. శ్మశానం 1 కిలోమీటర్ దూరము ఉన్నది. ఒక ఆటవికుడు జింక చర్మాలు అమ్ముకోవడానికి వస్తున్నాడు. ఇవి చాలా విలువైనవి, ఆస్తికులు దైవ కార్యాలలో వినియోగిస్తారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ఆటవికుడు కుందేలు మాంసం అమ్మకానికి తీసుకొని పోతున్నాడు. ఈ మాంసం విదేశీయులు చాలా వెలపెట్టి కొంటారు. కొంత దూరం తర్వాత ఒకడు ఏనుగు దంతాల అమ్మకానికి తెస్తున్నాడు. అవి చాలా విలువైనవి. కొంత దూరం తర్వాత ఒకడు గొర్రె బొచ్చు అంటే ఉన్ని అమ్మకానికి తీసుకొని పోతున్నాడు. అది విలువైనది అని విన్న విషయాలు ఉత్తరునికి తెలిపారు. ఇవన్నీ వినేసరికి ఉత్తరునికి వైరాగ్యం కలిగింది. తండ్రి అంతిమయాత్ర 16 రోజుల కార్యక్రమాలు పూర్తయిన తర్వాత కృష్ణయ్య వద్దకు వెళ్ళి పాదాలపై పడి, మా తండ్రి నిజంగా అమూల్యమైన వజ్రము. నాకు తెలియక చేజేతుల మా తండ్రి గారి నుండి ధార్మిక విషయాలను తెలుసుకోలేకుండా నేను సమయాన్ని వ్యర్థం చేసుకున్నాను. మా తండ్రి మీకు గురువు, మీరు నాకు గురువుగా ఆధ్యాత్మిక విషయాలు బోధించి నా నాస్తికత్వం తొలగించమని వినయ విధేయతలతో ప్రార్థించాడు. తండ్రి యొక్క అంతిమ సంస్కారాలు పూర్తి చేశాక మొదటిసారి శవయాత్రలో ఉన్నప్పుడు హఠాత్తుగా కృష్ణయ్య ఇంటి దగ్గర వచ్చినప్పుడు వర్షం బోరున కురిసింది. ఆ సమయంలో శవాన్ని కృష్ణయ్య ఇంటి వసారాలో పెడదామంటే ఆయన ఒప్పుకోలేదు. అప్పుడు అతడు ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎవరు? ఉత్తరుడు. అరే, మనిషికి బతికున్నప్పుడే విలువ, అతనులోని జీవం వెళ్ళిపోతే అతనికి విలువ లేదు, ఎవరు కూడా అతనిని ఉంచుకోరు అన్న విషయము అప్పుడు స్ఫురించింది. ఆ తర్వాత దారిలో పోతూ ఉంటే అక్కడ ఈ ఆటవికులు, ఆదిమవాసులు ఒకరు జింక చర్మాలు చాలా విలువైంది అని, జింక చూడండి, మనిషికి లేదు, అదే జంతువులకు వాటి ప్రాణాలు పోతే కూడా వాటి యొక్క వస్తువులు, వాటితో తయారు చేసిన వస్తువులు మనము ఇప్పటికీ ఉపయోగిస్తున్నాం. మనకు విలువ లేదు, కానీ మన వల్ల మనతో పాటు సహజీవనం చేసే జంతువులకు విలువ ఉంది అన్న విషయాన్ని ఇక్కడ ఉత్తరుడు గ్రహించడం మొదలుపెట్టాడు. తర్వాత కృష్ణయ్య దగ్గర వెళ్ళి తనకు ఇలాగా అంటే ఆస్తికత అంటే భగవంతుని యొక్క సంబంధించిన తత్వమును విషయాలను బోధించాలి. మా నాన్నగారు ఉన్నప్పుడు ఆయన విలువ నేను తెలుసుకోలేదు, ఆయన చాలా బాధపడుతున్నాను. ఆయన మీకు చెప్పిన విషయాలు ఏమో నాకు కొంచెం చెప్పండి. ఆయన మీకు గురువు, మీరు నాకు గురువు, మీరు మీకు తెలిసిన విషయాలు నాకు చెప్పండి అని కృష్ణయ్యని ప్రార్థించాడు. ఎవరు? ఉత్తరుడు. అప్పుడు ఆయన
సాందీపుడు చెప్పిన విషయాలను అర్థం చేసుకొని దానిని ఉత్తరుడికి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఈ ప్రపంచము పంచభూతాత్మకమైన గొప్ప నాటకశాల. ఇందులో మనము కేవలం పాత్రధారులము. మానవ జన్మ శ్రేష్టమైనది. భూచరాలు, జలచరాలు, వాయుచరాలు ఉన్నవి. ప్రతివారు అరిషడ్ వర్గాలకు లోనే ఉన్నారు. వీటిని జయించిన వారు దేవతలు, వాటికి లోబడిన వారు ఆసురులు. మనము చేసిన పాపపుణ్యాలు మన వెంట వస్తాయి అంటారు. ఎంతవరకు నిజమని ఉత్తరుడు కృష్ణయ్యను అడిగాడు. అందుకు కృష్ణయ్య, 1000 ఆవుల మంద ఉన్నా అప్పుడే పుట్టిన ఆవు దూడ తన తల్లి దగ్గరికే వెళ్ళి పాలు తాగుతుంది కదా, వేరే ఆవు దూడ వచ్చి ఆవు పోదుగును తాకి తన్నుతుంది కదా. ఆవు దూడల వలె మన పాపపుణ్యాలు కూడా సంచితము, ప్రారబ్ధము, ఆగామి అనేవి మన వెంట వస్తాయి. దాని ఫలితం అనుభవించాల్సిందే అని ధార్మికంగా బోధన చేసే ధార్మిక చింతనను బోధించాడు కృష్ణయ్య. ఎవరికి? ఉత్తరునికి. అలా ఆ విధంగా నాస్తికుడుగా ఉన్న ఉత్తరుడు ఆస్తికుడుగా మారినాడు. ఇది ఆస్తికునిగా మారిన ఉత్తరుని యొక్క కథ. హరి ఓం తత్సత్.